బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని దిశగా స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య చొరవ తీసుకుని ప్రయత్నం చేయాలని కోరుతున్నామన్నారు. ఇవాళ చీరాల నుంచి పేద నిరుపేద ఇళ్ల స్థలాలను వెంటనే 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 ఇవాళ చీరాల నుంచి పేద నిరుపేద ఇళ్ల స్థలాలను వెంటనే. ఈరోజు మన చీరాల నియోజకవర్గంలో తీర్చే ఉంటుంది. 70% మంది పేద నిరుపేద ప్రజలే ఉన్నారు. చాలా మంది గత ప్రభుత్వంలో జరిగినది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఒక పేద నిరుపేద కూడా ఇళ్ల స్థలం రాలేదు. కానీ ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మన చీరాల అభివృద్ధి ఉందంటే పెద్దలు గౌరవనీయులు మన చీరాల అభివృద్ధి ప్రదాత మన పేదల పాటి పెళ్లిది మన పెద్దలు గౌరవనీయులు మన చీరాల శాసనసభ్యులు కొండ గారు కూడా దీనిపై అసెంబ్లీ స్పందించి వెంటనే పేద నిరుపేద ఇళ్ల స్థలాలు కేటాయిస్తాము. ఇంత ఒక్కరికైనా గవర్నమెంట్ స్థలం కొనైనా సరే పేద నిరుపేద ఇళ్ల స్థలాలు ఇస్తామని మా పెద్దలు గౌరవనీయులు చీరాల శాసనసభ్యులు కొండ గారు చెప్తున్నారు. కానీ మన చీరాల నియోజకవర్గంలో పేద నిరుపేద మంత్రి 70% ఉన్నారు. ఇప్పటికే అద్దెల్లో ఉంటే అద్దె కట్టలేక చాలా మంది పేద నిరుపేదలు కూలి పనులు చేసుకుంటూ కూలి పనులు కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అలాగే పెద్దలు గౌరవనీయులు ప్రీత ముఖ్యమంత్రి వర్యులు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి వెంటనే చీరాలకి పేద నిరుపేద ఇళ్ల స్థలాలు కేటాయించాలి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా వెంటనే స్పందించి పేదలకి ఇక్కడ చీరాల నియోజకవర్గంలో పేదలు ఎంతో మంది ఉన్నారు. 70% మంది కూలి పనులు చేసుకునే ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చేతి ఉప్పులు పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కూలి పనులు చేసుకునే మన జనాభా ఎక్కువ ఉన్నారు. కనుక వెంటనే దీనిపై చీరాల నియోజకవర్గంలో పేద నిరుపేద ఇళ్ల స్థలాలు కేటాయించాలని మన దత్తమైన పార్టీ డిమాండ్ చేస్తూ వెంటనే ఈ పేద నిరుపేద ఇళ్ల స్థలాలు కేటాయించాలని మరి మన దత్తమైన పార్టీ డిమాండ్ చేస్తూ అలాగే పెద్దల గౌరవనీయులు మన చీరాల అభివృద్ధి ప్రదాత మన పేదవాడి పెళ్లి పండుగ గారు కూడా తెలియపరుచుతున్నాం. అయ్యా వెంటనే పేద నిరుపేద ఇళ్ల స్థలాలు కేటాయించండి. అసెంబ్లీలో పెద్దల గౌరవనీయులు ప్రీత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి. అలా కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళండి. అలాగే పేదలకి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించేలా చర్యలు తీసుకోవాలని దంతమైన పార్టీతో డిమాండ్ చేస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ మా దంతమైన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్, జై భారత్.